హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలిక ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏంటంటే ఉగాది కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా భక్షాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా నేనైతే ఒక 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాను అనమాట. శనగపప్పుని బాగా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత కుక్కర్లోకి తీసుకొని ఉడకబెట్టుకున్నాను. ఇది ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని తీసేసానమాట. తీసేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం సన్నగా తరిగిన బెల్లం, ఇంకా అలాగే యాలకుల పొడి ఉంటుంది కదా, యాలకుల పొడి 2-3 యాలకులను అయితే కచ్చపచ్చ దంచి లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ పైన ఆ పప్పు ఉన్న మిశ్రమంలో వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ లో ఫ్లేమ్కి బెల్లం కూడా కరిగిపోతుంది. సో ఈ బెల్లం కరిగి పప్పుకి ఫ్లేవర్ వచ్చేసింది అనమాట. సో ఇది చల్లారేలోపు మనమైతే పిండి కలిపేసుకుందాం. నేనైతే ఇందులో కేజీ పిండి తీసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం మైదం పిండి అలాగే గోధుమ పిండి 2 తీసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ వేస్తూ జారుగా కొంచెం లూజ్గా కలపాలన్నమాట. అలాగే దాంట్లో ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేసుకుంటూ కలిపితే ఏంటంటే కొంచెం స్మూత్నెస్ అనేది వస్తుంది, మనకి రౌండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే పిండి బాగా మంచిగా మిక్స్ అయిందనమాట. ఇది కలిపిన పిండిని కొద్దిసేపు మూత పెట్టేసి పక్కకు పెట్టాలి. ఆలోపు మనకి చల్లారిన పప్పు మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ పూరి చపాతీ పిండిలాగా కొంచెం పెద్దగా చేసుకోవాలన్నమాట. చేసేసిన తర్వాత అందులో మనం పప్పు కలుపుకున్న పేస్ట్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, సో ఆ పప్పుది దీంట్లో పెట్టేసి మంచిగా 4 సైడ్స్ కవర్ చేసి మళ్ళీ ఒక రౌండ్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసిన తర్వాత దాన్ని మెల్లిగా చపాతీ పీట పైన ప్రెస్ చేసేసి మనకు కావాల్సిన సైజులో పూర్ణం అయితే చేసుకుంటాం, అదే భక్షాలు అయితే చేసేస్తాం అన్నమాట. చేసిన తర్వాత పెనం పైన కొంచెం ఆయిల్ వేస్తూ బాగా కాల్చుకోవాలి 2 సైడ్స్. సో ఇలా చేస్తే మనకైతే భక్షాలు తొందరగా అయిపోతుంది. ఇదండి ఈరోజు ముచ్చట. భక్షాలు ఎలా చేసుకున్నారో చూశారు కదండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.